tell you about a young man. అబ్బాయి పేరు let me tell you about a young man. అబ్బాయి పేరు రామ్మోహన్, డాక్టర్ రామ్మోహన్. ఇంటి పేరు కూడా చెప్తాను, రాసుకొచ్చాను. రీసెంట్గా నాకు పరిచయం అయ్యారు. పొట్నూరు రామ్మోహన్ ఆయన పేరు, పొట్నూరు రామ్మోహన్. ఆ అబ్బాయి రాజాం అన్న ప్రాంతంలో పుట్టాడండి. శ్రీకాకుళం జిల్లా రాజాం. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాట్ ఈవెన్ మిడిల్ క్లాస్. కానీ ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్, మంచిగా చదివే అబ్బాయి. 10th స్టేట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ 10th ర్యాంక్. ఇంకా తర్వాత వాళ్ళ ఫాదర్కి ఇబ్బంది అయిపోయింది చదివించడం. కానీ ఆ అబ్బాయి మంచి బ్రైటు, ఏదో కాలేజ్, కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఫ్రీగా చదివిపించినారు. చదివిపిస్తే ఆయన కోరిక ఏంటంటే, క్యాన్సర్తో ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే కళ్ళారా చూసి ఎలాగైనా నేను క్యాన్సర్ డాక్టర్ని అవ్వాలి. ఆయనకు అంకాలజీ అన్న విషయం కూడా తెలీదు. క్యాన్సర్ నయం చేసే డాక్టర్ని అవ్వాలి అని చిన్నప్పుడే 10th క్లాస్లోనే కంకణం కట్టుకున్నాడు. మరి ఎంబీబీఎస్ మెడికల్ సీట్ సాధించంటే కష్టం, అంత ఈజీ అండి? కష్టం. కోర్స్కి వెళ్ళాడు, ఇంటర్మీడియట్ తర్వాత కష్టపడ్డాడు. ఫస్ట్ అటెంప్ట్లో ఆయనకు వచ్చింది, డెంటల్లో వచ్చింది. డెంటల్ మంచిదే, కానీ ఆయన కోరిక ఏంది? హీ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఆంకాలజిస్ట్. మళ్ళీ చదువుతాను అంటే డాడీ అన్నారు, నా దగ్గర డబ్బులు లేవు నాయనా, కష్టము అని. డాడీతో వాదిచ్చినాడు, కొట్లాడినాడు. ఇలాంటి వాటికి కొట్లాడడం మనం. పుల్సర్ కావాలని, పుల్సరా ఏంది అది, అది కావాలని కొట్లాడతాం. ఐఫోన్ కావాలంట. డాడీ అయ్య దగ్గర 1500 ఫోన్ ఉంటుంది, ఈ బిడ్డ దగ్గర ఏమో ఐఫోన్. ఎందుకు అంటే మా వాళ్ళందరి దగ్గర ఐఫోన్ ఉంది. చిల్లరగా ఏంది ఈ ఫోను, వీటికి కొట్లాడతాం కానీ చదివిచ్చు అయ్యా అని మాత్రం కొట్లాడాం మనం. ఈ అబ్బాయి కొట్లాడినాడు. హీ డిస్కస్ విత్ హిస్ ఫాదర్, హీ ఆర్గ్యూడ్ విత్ హిస్ ఫాదర్. నేను చదువుతా ఎంబీబీఎస్, ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ ఎంబీబీఎస్, గివ్ మీ 1 ఛాన్స్. సరే అప్పో చేసి నేను చదివిపిస్తా, దిస్ ఈజ్ ద ఫైనల్ ఛాన్స్ అని చెప్పి అప్పటి నుంచి అబ్బాయి రోజుకు 8 గంటలు చదివే అబ్బాయి 15 గంటలు చదవడం మొదలుపెట్టాడు. 15 గంటలు రోజుకి చదవడం మొదలుపెట్టి, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఆయన ర్యాంక్ ఎంత వచ్చింది అంటే ఈజ్ గాట్ 1020 ర్యాంక్. ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ పూర్తయింది. ఆ తర్వాత మాస్టర్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎండి చేశాడు. ఇన్ విచ్ సబ్జెక్ట్? అంకాలజీ. అండ్ టుడే అట్ ద ఏజ్ ఆఫ్ 35 or 36 ఉంటాయి అబ్బాయికి. 1982లో పుట్టాడు. లెక్కేసుకోండి ఎంత ఏజ్ ఉంటుందో. ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం. డాక్టర్ పొట్నూరి రామారావు. యూ కెన్ నోట్ డౌన్ హిజ్ నేమ్. And Usmania Medical College lo he was a captain for Medical College cricket team, and he was an NCC cadet. My dear friend, ఎన్ని కష్టాలు. ఆ అబ్బాయి తన స్టోరీ చెప్తుంటే నా కడుపు మండిపోయి. నాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు. అండ్ టుడే ఈజ్ వెల్ సెటిల్డ్ డాక్టర్. ఇది మీ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ కావాలి. ఎవరైతే జీవితంలో ఒక మంచి స్థానానికి ఎదగాలనుకుంటున్నారో ఇలాంటి వ్యక్తుల జీవితాలు మీకు ఒక పాఠంగా కావాలి.